ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లంపీ స్కిన్ వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువులు చనిపోయే ప్రమాదం ఉందని, అందుకే టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి బి కిషన్ అన్నారు. ఉత్తర భారతదేశంలో 2 లక్షలకు పైగా పశువులు ఈ వ్యాధితో చనిపోయాయని తెలిపారు. వెంటనే అప్రమత్తమై అన్ని గ్రామాల్లో ప్రతి పశువుకు లంపీ స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామన్నారు. గ్రామాల్లోకి వస్తున్న పశు వైద్య సిబ్బందికి రైతులు, పశువుల కాపర్లు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల పశు వైద్యుడు దూద్రం రాథోడ్, స్థానిక సర్పంచ్ పోతరెడ్డి, రమేష్ రెడ్డి, వైద్య సిబ్బంది, స్వామి, సౌజన్య, గోపాల మిత్రులు తదితరులు పాల్గొన్నారు. లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి తెలుగుదంటే ముద్ద చర్మగాయ. ఇది ఒక 2 నెలలే మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తం దీంతోని పశువులన్నీ చాలా రైతులు కూడా చాలా పరిచయాలు ఉన్నారు. ఇది ఆర్థికంగా చాలా లాస్ చేస్తుంది. మన అయితే ఏం లేదు, దాదాపు అటు నార్త్ సైడ్లో దాదాపు 90 నుంచి 1 లక్ష వరకు పశువులు దీంతో చనిపోయినంత వరకు. మన తెలంగాణలో కూడా ఇప్పుడు దాదాపు 20-30 పశువులు చనిపోవడం జరిగింది. అయితే ఇది మా డైరెక్టర్ గారి స్ట్రిక్ట్ వార్నింగ్తో నిన్నటి నుంచి ఏంటంటే ఇక టెంటబుల్ ఒక్క పశువు కూడా వదిలిపెట్టకుండా మొత్తం జిల్లాలో తెలంగాణలో ఎన్ని పశువులు ఉంటాయో మొత్తానికి టీకా వేయడం జరుగుతుంది. ఇంతకుముందు గైడ్లైన్స్ ఉండాలంటే ఓన్లీ ఎక్కడైతే ఎఫెక్ట్ అయితే అవుతుందో అక్కడనే